హలో ఎవ్రీవన్ అండ్ దిస్ ఇస్ భూపతి లీలాకృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ చాలా రోజుల తర్వాత సిక్కిం వెళ్ళి వచ్చిన తర్వాత పెడుతున్నాను ఈ వీడియో. అంటే చాలా రోజులు అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మన ఫ్యామిలీతో మంచిగా ఒక చిన్న ట్రిప్, జాలీ ట్రిప్ అనమాట. ఫ్యామిలీతో ఒక వాటర్ ఫాల్ డీటెయిల్స్ ఇవన్నీ వెళ్తున్న దారిలో అయితే మాట్లాడదాం. ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం మధురవాడలో ఉన్నాం. ఇక్కడి నుంచి మనం అక్కడికి ఒక 180-200 km అలా రావచ్చు. ఎర్లీ మార్నింగ్ అంటే 6 అలా అవుతుంది బయలుదేరుతున్నాం. అండ్ టిఫిన్ ఇవన్నీ కూడా, బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ కూడా బయటే. సో మిగతా డీటెయిల్స్ వెళ్తూ మాట్లాడుకుందాం. అమ్మా అంతే సర్దిసావా? అంతా సర్దిసావా అంటే హాయిగా చెప్తుంది, కానీ సోఫాలో చూసారా మొత్తం బట్టలన్నీ వేసుకొని మడత పెడుతుంది అనమాట మా అమ్మ. మీరు రెడీయా ట్రిప్కి వెళ్ళడానికి? యోగా చేసుకుంటున్నారు బుద్ధిమంతులాగా. మా అమ్మ ఏమో బ్యాగ్ పట్టుకొని రెడీ అయిపోయింది. మీరు రెడీయా కాదా చెప్పండి? రెడీయానా? మరి ఎక్కడ ఎయిట్ చేస్తున్నారు? చేపల బాక్స్ ఎదురుగా ధ్యానం చేస్తున్నారా? ఓకే ఓకే. ఆనందపురం ఫ్లైఓవర్ దగ్గర ఆగాం. నాకుంది ఫ్లైఓవర్. ఇక్కడ వచ్చి టిఫిన్ షాప్ అనమాట. లోపలికి ఇక్కడ ఆగాం. బాగుంటది అనమాట. కర్రల పొయ్యి మీద వాటి మీద వండుతారు ఇడ్లీలు, దోశలు అనమాట. టిఫిన్ చేసి మాట్లాడదాం. దారిలో వెళ్తుంటే అబ్బాబ్బా ఏమున్నాయో తెలుసండి. కొండలు ఇవన్నీనా మామూలుగా లేదు. మీరు వచ్చి మీ కళ్ళతో ఎక్స్పీరియన్స్ చేస్తే తప్ప నేను చూపిస్తే చూసేది కాదు. ఎందుకంటే ఇదంతా ఫోన్లో రికార్డ్ చేస్తుంది కాబట్టి పెద్దగా క్లారిటీ ఉండకపోవచ్చు. కానీ మీ కళ్ళతో మీరు చూస్తే మాత్రం అస్సలు ఈ ఏరియా నుంచి వెళ్ళను అంటారు. అలా ఉందన్నమాట. ఇక్కడి నుంచి వెళ్తుంటే దారిలో ఉంది కదండి, మామూలుగా లేదు. చూపిస్తాను చూడండి. ఇంకా చూడండి, మంచి లొకేషన్, మామూలుగా లేదు. చూసారా, ఒక పక్క పొలాలు, చుట్టూ కొండలు, మంచి లొకేషన్లు ఉన్నాయి. ఇటుపక్క ఫైనల్ గా ఎప్పుడు అంటున్న వాటర్ ఫాల్ వచ్చేసిందండి. గంధాహతి వాటర్ ఫాల్స్ అనమాట. మామూలుగా లేదు. వర్షం చూస్తున్నారు కదా, వాటర్ ఫాల్స్ తో పాటు కూడా వర్షం. ఇక్కడ నుంచి అంతా దూరం ఉండదు, చాలా దగ్గరే వాటర్ ఫాల్. రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటది. సరేనా? ఇక్కడి నుంచి మనం వెళ్తుంటే దారిలో చూడండి ఎంత వర్షం పడుతుందో. చుట్టుపక్కల అటు ఇటు అన్ని మొక్కలే ఉన్నాయి. ఇంకెంతకన్నా నేచర్ని ఎంజాయ్ చేసే టైం మళ్ళీ రాదు. చూడండి, అగో చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయి. ఆ బోర్డు దగ్గర నుంచి చూస్తున్నారు కదా, మాటల్లోనే వచ్చేసింది పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్కి వెళ్ళాలి. అగో అక్కడ కనిపిస్తున్నాయి కదా, అలా రైట్కి వెళ్ళిపోవాలన్నమాట. లెఫ్ట్కి కాదు, రైట్ సైడ్కి. ఇక్కడ కనిపిస్తుంది కదా రైట్ సైడ్ కి, అక్కడ గొడుగులేసి ఉన్నాయి కదా, చిన్న సందులాగా ఉంది కదా, ఆ లోపల కుర్రోలు రండి. అంటే ఇంట్లో టీవీ చూసుకోవాలి కదా కుర్రోలు. చూడండి వాటర్ ఫాల్ రే, చూడండి కుర్రోలు. ఫోటో తీస్తాను. కుర్రోలు రండి రా కుర్రోలు, ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించింది? అంతా బాగానే ఉంది కదా. నెక్స్ట్ ఏంటంటే అక్కడ మహేంద్రగిరి హిల్స్ అని ఒకటి ఉంది. అక్కడి నుంచి అక్కడికి అంటే మన గంధహతి వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి మహేంద్రగిరి జస్ట్ ఒక 30 kilometers మాత్రమే.
అయితే మేము వెళ్ళడం, వర్షం పడడం, లేట్ అవ్వడం, అంటే వర్షం పడింది కానీ వాటర్ ఫాల్స్ కిందకి అక్కడ అలౌ చేయలేదన్నమాట. ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడం వల్ల. వర్షం ఎప్పుడైతే తగ్గిందో అప్పుడు అలౌ చేశారు. దానివల్ల మేము ఎక్కువ టైం వాటర్ ఫాల్స్ దగ్గరే స్పెండ్ చేయడం అయితే అయ్యింది. అయినా మహేంద్రగిరి కోసం తెలుసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అంతేకాక ఒక రోజు టైం పడుతుంది అని అర్థమైంది. సో దానివల్ల మేము ఏంటంటే అక్కడికి వెళ్ళలేదు, ఎందుకంటే అంత టైం కూడా లేదు. లేదు మహేంద్రగిరి కూడా చూద్దాం, ఎక్స్ప్లోర్ చేయాలి అంటే మాత్రం ఒకసారి కామెంట్స్లో చెప్పండి. ఒక వీలైతే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, ఏదో ఒక రోజు ట్రై చేద్దాం, వెళ్దాం అక్కడికి వెళ్ళి అది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. కానీ చాలా బాగుంటుంది మహేంద్రగిరి. దానికి ఒక చరిత్ర ఉంది, ఒక స్టోరీ కూడా ఉందన్నమాట. సో వీలైతే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎక్స్ప్లోర్ చేయగలరు అని ఒక్క మాట చెప్పిన నేను వెళ్ళడానికి ట్రై చేస్తాను. అండ్ ఇది వీడియో, అండ్ వీడియో అయితే ఇంతటితో సమాప్తం అనమాట. మన ఛానల్ కోసం ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చెయ్యండి వీలైతే. ఓకే, సీ యూ దెన్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, సీ యూ. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఇంకా అయిపోలేదు, ఒక్క నిమిషం. అదేంటంటే బాగా ఫ్యామిలీస్ వెళ్తాయి అనమాట, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. బ్యాచిలర్స్ కన్నా మీ మమ్మీ డాడీ వీళ్ళని తీసుకొని వెళ్ళండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ చిన్నపిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. కింద పెద్ద లోతేం ఉండదు, నాకైతే ఇక్కడ వరకు వచ్చింది. సో అది పెద్ద లోతేం కాదు, చిన్నపిల్లలను కూడా ఎత్తుకొని తీసుకుని వెళ్ళొచ్చు. లేడీస్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు, లేడీస్ కూడా వెళ్ళొచ్చు. ముఖ్యంగా ఫ్యామిలీస్తో వెళ్ళండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, నాది గ్యారంటీ.